ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? విసర్జింపబడడం, రిజెక్షన్ గురించి నేర్చుకుంటున్నాం కదా! మనుషులు మనల్ని రిజెక్ట్ చేసినా పర్లేదండి. మనము దేవుడిని రిజెక్ట్ చేసినా కూడా ఆయన మనల్ని అంగీకరించాడు. కానీ విషాదకరమైన విషయం ఏంటంటే, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో దేవునికి కోపము తెప్పించే తరము వారిని ఆయన విసర్జించి వెళ్ళగొట్టుచున్నాడంట. ఎన్నో సార్లు మనం దేవునికి కోపం తెప్పించింటాం కదా! మనుషులు మనల్ని విసర్జించినా మనుషులు మనల్ని రిజెక్ట్ చేసినా కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే మన తప్పు లేకుండా వాళ్ళు మనల్ని విసర్జించినా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు మనల్ని అంగీకరించకపోయినా మనకు పర్లేదు కానీ, దేవుడు నిన్ను విసర్జించకుండా జూసుకోవాలి. దేవునికి కోపం తెప్పిస్తున్నామా? ఎన్నో సార్లు దేవునికి అయిష్టమైన కార్యాలు జేసి కోపం తెప్పిస్తూ ఉంటాం కదా! మనుషులకు ఊరికే కోపమొచ్చేస్తా ఉంటది. కదా! దేవుడు చాలా దీర్ఘశాంతమంతుడు కదా! ఆయనకి వెంటనే కోపం రాదు. కానీ ఆయన ఎంతో మనల్ని యాక్సెప్ట్ జేస్తా ఉంటాడు. మనం ఏది చేసినా, ఎలా జీవించినా, ఎంత తప్పులో ఉన్నా కూడా దేవుడు యాక్సెప్ట్ జేస్తా ఉంటాడు. కానీ దేవునికే కోపమొచ్చిందంటే, ఇంకా ఎలా జీవించుంటే దేవునికి కోపమొచ్చుంటది? కాబట్టి దేవునికి కోపం తెప్పిస్తున్నామేమో ఆలోచించుకోవాలి. మన ప్రవర్తన ద్వారా, మన జీవితం ద్వారా, మన మార్గాల ద్వారా, మనం చేస్తున్న క్రియల ద్వారా దేవునికి కోపం తెప్పిస్తా ఉంటే ఆయన విసర్జిస్తాడు. లోకంలో మనము మనుషులకి విరోధులైనా పర్లేదు కానీ, దేవునికి విరోధంగా అయిపోతే బ్రతకలేమండి. దేవునికి విరోధంగా మనం జీవిస్తే మనం జీవించలేం. ఆయనే మనకి లేకపోతే మన జీవితంలో మనము బ్రతకలేం. అదంత ఈజీ కాదు. అసలు ఈజీ కాదు. అసలు బ్రతకలేం అంతే. కాబట్టి ఎక్కడన్నా దేవునికి కోపం తెప్పించే పనుందేమో, దేవుడే నిన్ను విసర్జించకుండా జాగ్రత్త పడండి. ఆయనకి కోపం తెప్పించే విషయం ఏదన్నా ఉందేమో, కోపం తెప్పించకుండా ఆయన కొరకు జీవిస్తూ ఆయన రాకడ కొరకే సిద్ధపడదాం. ప్రైజ్ ద లార్డ్.